కారణం ఏమిటి ఒక్కసారి చదవండి. భూలోకము చెడిపోయింది. తమ మార్గములో వచ్చిందమ్మ, మార్గంలో తమ మార్గంలో ఏం చేశారు? తమ మార్గంలో ఏం చేశారు? భూలోకం అంతా జలప్రళయంలో ముంచబడింది. అందరూ మరణించారు. 7 మాత్రమే ఆ నోవాహు ఓడలో ప్రవేశించారు. భూమి బలత్కారంతో నిండిపోయింది. భూమి భరించలేక పెద్దోళ్ళు అంటారు, అరే పిల్లకాకేం తెలుసురా, ఉండేలు దెబ్బ అంటే ఏంటమ్మా అర్థం? ఏమ్మా ఏంటి అసలు అర్థం? పిల్లకాకేం తెలుసురా ఉండేలు దెబ్బ అంటే, ఉండేలు దెబ్బ చిన్న కాకి ఎప్పుడు కూడా పొప్పటో ఊళ్ళో ఉన్నప్పుడు తగిలిద్దండి. కొడతారా ఎవరన్నా? పిల్లకాకిగా ఉన్నప్పుడు కొడతారమ్మ గూట్లో. పెద్దదానికి చాలా సార్లు ఉండేలు దెబ్బని కొడతారు కనుక దానికి తెలిసింది అనుభవం. అవునా? ఇక్కడ కూడా భూమి బలత్కారంతో నిండి ఉన్నది. భూమి అంతా కూడా ఏమైపోయింది? దేవుని సన్నిధి చెడిపోయింది. ఏ మార్గంలో నడుస్తున్నారు వీళ్ళు? ఏ మార్గం అమ్మా? తమ మార్గంలో ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. అయితే దేవుని ఆత్మ మాట్లాడుతుంది. అలా నేను కాదు, వాక్యం మాట్లాడేది. ఒకటి ఆత్మ ద్వారా మాట్లాడతాడు. 1వ అధ్యాయం 6వ వచనము నోవాహుతో మాట్లాడుతున్నాడు. 2-3 వచనాలు అంటాడు, దేవుని ఆత్మ ఎప్పుడు నిన్ను వాదించదు. అవునమ్మా, ఎవరు మాట్లాడారు? ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడారు? దేవుని. మీకు మాట్లాడతలేదా? ఇక్కడ పిల్లలందరూ మాట్లాడతలేదు రోజు వాక్యం. ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడ నోవాహు దగ్గరికి వచ్చి ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. రెండోది వాక్యం ద్వారా. నేను చెప్పే వాక్యం ద్వారా మిమ్మల్ని చెవుల ద్వారా వినేటట్లుగా హెచ్చరిస్తూ ఉంటాడు. హృదయంలోకి వెళ్ళేటట్లు గ్రహింపు ఉంటుందా? అవునమ్మా. అబ్రహాం దేని ద్వారా వచ్చింది? ఏమ్మా అబ్రహాం దేని ద్వారా వచ్చింది? నువ్వు వచ్చావు కూర్చోటంగా నేర్చుకోండి వాక్యం. 15వ అధ్యాయంలో అబ్రహాంకి 1వ వచనంలో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడాడు. చూడండి కావాలంటే. ఏమ్మా చదవద్దు కానీ చూసుకోండి మీరు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండోది ఒకటి ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మూడవది మనసు ద్వారా మాట్లాడతాడు. నువ్వు పడుకున్నప్పుడు నేను చేసేది తప్పు, నేను వాక్యం వింటున్నాను, నేను ఈ వాక్యం సరి చేసుకోలేకపోతున్నాను, నేను నడిచే నడక తప్పు, నేను నడిచే మార్గము తప్పు. అమ్మ హెచ్చరించడు మనం నన్ను అన్నప్పుడు. ఏమా వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, మనసు ద్వారా, చెవి ద్వారా వాక్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ నోవాహుతో కూడా ఏమంటున్నాడు? ఆత్మ ఎల్లప్పుడూ నీతో వాదించదు నోవాహుతో అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందంటే జలప్రలయం రావడానికి కారణం ఏంటంటే, జనమందరూ చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తలుపు వచ్చింది, ద్వారం వచ్చింది. చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి సరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఎలాంటిదంటే ముందు వివాహ వ్యవస్థ అని చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? నరుల కుమార్తెలు దేవుని కుమార్తెలని చక్కని వారని ఎంచి వారిని వివాహ వ్యవస్థ గురించి చెప్పాడు. ఆత్మతో చెప్పాడు. వివాహ వ్యవస్థ చెడిపోయింది. ఆనాడు చెడిపోయింది, ఈనాడు కూడా చాలా మందికి తెలియటం లేదు. చాలా మందికి నేటి దినాల్లో తెలియట్లేదు. నరుల కుమార్తెలు అంటే ఎవరు? ఏమ్మా తల్లి చూడండి, ఒక్కళ్ళన్నా చెప్పండి అమ్మా. నరుల కుమార్తెలు అంటే ఎవరు? మనందరం ఎవరు? కయ్యూని యొక్క సంతానం అమ్మ. నరుల కుమార్తె పాపము నిండింది. ఇక్కడ దేవుని కుమారులు అంటే మనం రక్షణ పొందిన వారు ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో చెప్పమ్మా. పాస్టర్ గారు నువ్వు అన్న వీళ్ళందరూ మాట్లాడతా, నేనేమన్నా ఎవరిని? నాకు తెలిసిన వారు నేను చెబుతున్నానమ్మా, నాకు తెలిసాను నేను అంటున్నా. అవునా కదా? ఎందరైతే దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందుతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అని పిలుతురు. అందుకే యేసుప్రభువు వారు పెళ్లి చేసుకోవాలి మన అందరిలో ఎవరిని. నేను ఎవరికైనా సమాధానం చెప్పాలంటే ఇదే చెబుతా. అమ్మా
అందరు దేవుడికి పెళ్ళి ఉండి మీ దేవుడికి మందికి పెళ్లి చేసుకోవాలంటే మనం అందరం కూడా ఏమవుతాము? కుమారులము కుమార్తెలము. మన బిడ్డలు మనం పెళ్లి చేసుకుంటామా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని కుమారులేమో విశ్వాసులు, నరుల కుమార్తెలు అంటేనేమో అవిశ్వాసులు. ఇక్కడ అక్రమముగా అన్యాయముగా వివాహాస్త నాడు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాలు బాగానే ఉంటాయి. వివాహాలు మా అయ్యగారు కూడా చెప్పిస్తూ ఉంటాడు కదమ్మా, ప్రమాణాలు బాగానే ఉంటాయి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదో వచ్చినా నీతోనే ఉంటాను. కానీ నలుగురు పిల్లలు పుట్టినాక అంతకుముందే చక్కగా పిలుస్తారు. ఏమండి నిన్నేమని పిలవాలి? పెళ్ళై 2 పిల్లలు పుట్టినాక ఉంటాం, ఏమని పిలుస్తారు? ఇక అక్కడి నుంచి అందరు పిల్లలకి వెళ్తున్నారు. దోయ్ ఎక్కడికి వెళ్ళా? అంతకుముందు అయితే అడుగుతారు పెళ్ళప్పుడు చాలా మౌనంగా. శిశుల్లోనే ఉండారు వివాహ వ్యవస్థలో, స్త్రీలలో ఉండారమ్మా. నేను చెప్పేది కాదు, కొద్దిగా మీకు ముగిస్తాను. మీకు వివాహ వ్యవస్థలో భార్యలారా, భర్తలారా, మీ భార్యలను ప్రేమలు లేవానాడు చెడిపోయింది. ఎందుకంటే అవిశ్వాసులు విశ్వాసుల్ని చేసుకున్నారు కనుక. అందుకని చెప్పి ఇక్కడ కూడా ఏమన్నారంటే ఏదన్నా ఏళ్ళు లేకంగా నీకు పని అర్పల మీ అమ్మ బాబు. నేను అంటాం కదా అనరా. వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే ఇక్కడ ప్రమాణం ఒకటి, అక్కడ కష్టం రాగానే మాట్లాడేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అందం చూస్తున్నారు, డబ్బు చూస్తున్నారు, అమ్మా హోదా చూస్తున్నారు, చూస్తలేదా? చదువు చూస్తున్నారు, ఉద్యోగం చూస్తున్నారు. కానీ ఇక్కడ కూడా అలా చూసి చెడిపోయి ఉంది, మార్గాలు తప్పిపోయారు. వివాహ వ్యవస్థ అంతా కూడా పడిపోయింది. నిజంగా నేటి దినాల్లో అదేగా జరుగుతుంది కూడా. నేను చెప్పేది కదా ఏమ్మా, నేటి దినాల్లో అదే జరుగుతుంది. చాలా మంది లేని వాళ్ళు ఉంటే ఏమ్మా చూస్తే వాళ్ళు మన సాలర్లండి అంటారు. అందుకని ఇక్కడ నరుల కుమార్తెను దేవుని కుమార్తెను చక్కన వారని ఎంచి చేసుకున్నారా కానీ వారికి స్థుతి లేదు. రెండవదిగా ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారో తెలుసా? భూమి ఎందుకు చెడిపోయిందో తెలుసా? ఎన్నమ్మా? లోకాసు సువార్త కాదు, లోకాసు సువార్త 17వ అధ్యాయం 24, 23లో ఉంటుంది. అమ్మా నోవాహు దినములలో అది తల్లి తినొచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసి కాపం కొంచెం నేను నాకు ఇచ్చిందే ఎలా అయ్యగారు 7:30-40కి ఇచ్చాడు. కొంచెం 10 నిమిషాలు. అమ్మా మీకు అందంగా ఉంటే ఏనండి, లేదా ఆపమంటే ఆపేశారు. అమ్మా తినొచ్చు. అసలు వచ్చిందా ఇక్కడ? జలప్రలయం రావటానికి తినొచ్చు. ఈనాడు కూడా దేవుని రాజ్యం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది, మధ్యాకాశంలో ఉండాము. ఎప్పుడు చూసినా తిండే. ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి దహించుకుందరని ఆలోచన చేయకండి. మీ చింత యావత్తు నాకు తెలియదా అంటాడు. చూడండి, అసలు తిండి రావటానికి పాపం కారణమమ్మ. ఆజ్ఞ అతిక్రమం పాపం ఎలాగో, ఆజ్ఞ అతిక్రమము పాపము ఎలాగో చూసుటకు ఈ రమ్యముగాను అందముగాను పండు సాతాను చూపించినప్పుడు 3వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో అది ఎంతో ఇంపుగా కనపడింది తినటానికి. కన్నులకు, అవునమ్మా, కన్నులకు అందమైనదిగా కనపడింది. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బో తినటానికి భలేగా ఉండదులే. ఇప్పుడు కూడా చాలా మంది తినే విషయాల్లో ఎంత తింటున్నారో తెలియదు. తింటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తినలేకపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునమ్మా, తిండి వలనైనను మొత్తం మందముగా ఉండకండి అంటాడు. ఇక్కడ అంటాడు సామెతలు 23:2లో ఏమంటాడంటే మీరు తిండి తినటానికి ఆతురపడకండి, మీ గొంతుకు కత్తి పెట్టుకోవాలంట. 31వ వచనం చూడమ్మా ఏముందో. అది వద్దులేమ్మ, తర్వాత తాగే కూడా వద్దున్నాం. తిండి ఏం చేస్తుందంటే అమ్మా తర్వాత చదువు కొంచెం జ్ఞాపకం అమ్మా. అది కాదు, తిండి గురించి కావాలమ్మా. ఉండమ్మా.
ఇక్కడ తిండి కోసం పాపం వచ్చింది. వాళ్ళందరూ తిండిపోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు అయ్యారు. ఇళ్ళు కట్టుకోవటం అయ్యారు. అయితే తిండి చాలా ప్రమాదం అయింది. ఒక్క పూటి కోటి కోసమో జ్యేష్ఠత్వం అమ్ముకుని వ్యభిచారి అయినా యేసు ఒక్క చూరు అందంగా ఉంది, ఆకర్షించింది వంకాయల కూర. సాతాను ఆకర్షించింది, ఎరేసింది, అందంగా కన్నులకు కనపడింది. ఈయనకి కూడా సువాసన వచ్చింది. వంకాయలు కూర, చిక్కుళ్ళుగాయల కూర వాసన వచ్చింది, అందంగా కొంత జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని వ్యభిచారి అని పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. అవునమ్మా? మన్నా తిన్నారు, తిండి కోసం మన్నా తిన్నారు పరలోకం నుంచి. ఏమా శనిగేరు, గొనిగేరు. ఎలాంటి ఆహారం తిన్నారమ్మా? మనం తినే సంస్కార ఆరాధనలో ఆయన శరీరము, ఆయన రక్తమే కదమ్మా. వాళ్ళు పరలోకంలో ఉంటారు. మన్నా పరలోక ఆహారం తిన్నారు, వారి మధ్యలోనే చనిపోయారు. అందుకని చెప్పి మనిషి అనుకుంటున్నారు తిండి వలన బ్రతకడని. లూకాసు సువార్త 4:4 చెబుతారు సూచించుకోవాలంటే. చూడండమ్మా, రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించుడని నీకు తెలియదా అని అంటాడు దేవుడు. దేని వలన జీవిస్తాడమ్మా? దేవుని వాక్యం మాట ద్వారా జీవిస్తాడు. చాలా మంది అనుకుంటున్నారు తిండి లేదు, జంతువులు అనుకుంటున్నాయి, పక్షులు అనుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా కూడా జలప్రాణులను మునిగిపోవటానికి ఈ తిండే కారణం. కొండ శిలువ తెలుసా మీకు? కొండ శిలువ ఏమా చదువుకున్న వాళ్ళకి తెలుసు. కొండ శిలువ ఆహారం కోసం ఏం చేసిద్దంటే దూరంగా ఉండి దాన్ని తోలు సాపిద్దంట. అవునమ్మా? సాపినప్పుడు అంట ఆ గాలికి ఎర్రలాగా దాని నోట్లోకి వచ్చి పడతారంట. అందుకని చెప్పి అది ఆహారం అయిపోతామంట. మనకు కూడా ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే ఎర్రగా అందంగా తిండిపోతుతనం కనపడి మనల్ని ఏం చేస్తుందంటే భ్రమపరుస్తుంది. చూడండి కావాలంటే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అదమ్మా ఏ స్వభావం వచ్చిందమ్మా? భ్రమపరిచే స్వభావము. హృదయం అంట కఠినమైపోయి పాపం ఏం చేస్తుంది? చెయ్యొచ్చులే. ఏం చేస్తుందమ్మా? పాస్టర్ గారు ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది మనల్ని. పాపం చెయ్యొచ్చులే, ఏమవదులే, మార్గం తప్పండి, మార్గంలో నడవబాకండి, రేపు పొద్దున ఎప్పుడో కదా పరలోకి వెళ్ళేది, తలుపు ఎప్పుడో వేస్తాడు తలుపు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక యజమానుడు వచ్చంట 27వ వచనం 28లో వచ్చి తలుపు తీయడి అని తట్టినప్పుడంట మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయువారులారా నా యొద్ద నుండి. వచ్చిందా తలుపు? ఇప్పుడు ద్వారం వచ్చిందా? మార్గం వచ్చిందా? అంశంలో తలుపు వచ్చిందా? నోవాహును ఓడగట్టమన్నాడు. ఆత్మ ద్వారా కట్టమన్నాడా లేకపోతే బయటకు వచ్చి ఆయన చూపించాడా? ఒక ద్వారం పెట్టమన్నాడు, ఒక తలుపు పెట్టమన్నాడు కదమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తిండి దగ్గర మొత్తం దగ్గర పెట్టమన్నప్పుడు తలుపేసింది ఎవరు? దేవుడేసాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. 6వ అధ్యాయంలోనేమో నోవాహు చెప్పాడు, 7వ అధ్యాయము 16వ వచనంలోనేమో వారందరూ లోపలికి వెళ్ళినాక, జంతువులన్నీ కూడా లోపలికి వెళ్ళినాక తలుపు మూసేసేసాడు. మూసేసాడు. 8:16లోకి వచ్చే వరకేమో తలుపు మరలా, ద్వారం మరలా తీయబడింది. ఉందమ్మా? తలుపు తీయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. తలుపు వేస్తాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కనుకలు. చాలా మంది నేటి దినాల్లో మొత్తు అంటే ఏంటంటే త్రాగుడు. కుటుంబాలు
వ్యవస్థ నాడు జలప్రళయానికి కారణమై మరణంలో మునిగిపోయారంటే చాలా మంది ఏం చేసినాడు కూడా చాలా మంది కుటుంబాలు త్రాగుడు వల్ల చిన్న భిన్నమైపోతున్నాయి, తెలియట్లేదు కదా. మా భర్త పని చేసుకొచ్చి కష్టపడి భార్య పిల్లలు సంపాదించాల్సినటువంటి భర్త కొంతమంది తాగి అక్కడ పడితే అక్కడ గుడ్డలు లేకుండా పడిపోతే తీసుకెళ్లే భార్యలు ఉన్నారు త్రాగుడు వలన. అందుకే ఆనాడు జలప్రళయం రావడానికి కారణం కదమ్మా, త్రాగారు. ఎలా తాగారో తెలుసా? చాలా విచ్చలవిడు ఇప్పుడు కూడా తాగుతున్నారంట. మన పేపర్లో చదివాను నేను, అస్సాంలోనంట స్త్రీలు ఎక్కువగా తాగుతున్నారు. స్త్రీలు ఈనాడు చాలా మంది నేడు దినాల్లో తన ధర్మాన్ని విడిచారమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. స్త్రీలు తన ధర్మాన్ని ఇచ్చి తన ఇష్టానుసారంగా జీవించారు కనుక ఆనాడంట ఈ యొక్క జలప్రళయం రావటానికి కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న నేను ఒక చోట వాక్యం చేస్తానికి వెళ్ళా, దోనేపూడిలో కమ్మారు గోవింద్ గారు. ఆయన కొంచెం తాగుతాడు, నాకు ఈ అలవాటు మారమన్నాడు. కొంచెం చెప్పండి అయ్య గారు అన్నాడు. ఆయన అంటాడు, ఇంటికి వెళ్ళగానే వందనాలు అయ్యా అన్నాడు. బాగానే ఉంది, వందనాలు బాగానే ఉంది. పాస్టర్ గారు ఏంటి వచ్చేవన్నాడు. అయ్యా మీ భార్య పిల్లలు కొంచెం నీ తాగుడు గురించి మాట్లాడమన్నారు. వెళ్ళాను, నా పేరు గోవింద్, మీరు ఎవరు అన్నాను. కమ్మూరిళ్లలో అద్దెకుంటున్నాడు. అనగానే ఆయనకన్నాను, అయ్యా కుటుంబం అంతా చెప్పుకుంటున్నారు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు, కొంచెం త్రాగుడు మానయ్య అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నా నరాలన్నీ పనిచేయవయ్యా, ఆరోగ్య మాత అయ్యేది. ఏ మాత? ఏ మాత అండి? చాలా మంది అంటారు నాకు అది లేదే, అది లేదే పని చేయవండి. నేను టాబీ పనికి వెళ్ళానండి, లెగిస్తే నేను నిద్ర పట్టదండి, పడుకుంటే పోతే పోతే. ఆరోగ్య మాత అంట. సరే నేను అన్నాను, అది ఆరోగ్య మాతే. మరి నీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నీ పిల్లలకిను, నీ కొడుక్కి కూతురికిను, నీ భార్యకి కూడా మరి అది పోయిరాదండి అన్న. అసలు గారు అటు చెబుతావేంటండి అన్న. ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది నేటి దినాలు ఎలా ఉందంటే త్రాగుడు వలన అనేక విషయాల్లో బట్టలు ఉండవండి. అందుకే జలప్రళయం వచ్చింది. మార్గాలు ఏం చేశారు? తమ తమ మార్గాల్ని విడిచిపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, తమ మార్గములు చెడిపేసుకున్నారు. అందుకని చెప్పి ఇక్కడ చూస్తే త్రాగుడు అనేది చాలా నోవాహు 9:20లో ద్రాక్ష తోటేసి ఆదికాండంలో ఎలా తాగి పడుకున్నాడు తెలుసా? తాగినవాడికి మైండ్ పని చేయదాం. అబ్బో ఎవరు నా సంగతి తెలుసా? అబ్బో ఎవరు పాస్టర్వా? ఇందా పొద్దున కూడా ఆయన అంటాడు, నీకు వాక్యం తెలుసా? బతకటానికి ఎన్ని మార్గాలు లేవు ఏమా? చాలామంది అంటారు మమ్మల్ని కూడా, చాలామంది కోట్లు కూడా. నేను 50 కోట్లు సంపాదిస్తున్నానట జడ్జి పేపర్, అంతకంటే ఎక్కువ సంపాదిస్తారా వీళ్ళు? 50,000 కోట్లు అంటారు జడ్జి కదమ్మా, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి పేపర్లో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది ఇది ఎలా ఉంటుందంటే, ఇందాక చదివింది 23:29లో అనుకుంటా, ఏముంటుందో చూడండి త్రాగుడు గురించి. తాగుడు అంటే ఎక్కిరింత పాలు చేసిద్ది, మద్యము అల్లర పుట్టించిద్ది. ఏమా ఉందా? 23 సామెతలు 23. అబ్బా కొంచెం స్పీడ్గా చెప్పండి, మీకు 2-3 రెఫరెన్స్ ముగించేసేస్తాను. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుదురు, ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు ఎవరికి చింతలు. ద్రాక్షారసము పొద్దు పుచ్చు వారికి ఏమొస్తాయి అంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము. దుఃఖం కుటుంబాల్లో త్రాగుడు వలన. భార్యకు ఉండదు సంతోషం, ఏమా పిల్లలకు ఉండదు, కుటుంబానికి ఉండదు. ప్రతి వాళ్ళ దగ్గర అతడు ఏం చేస్తాడంటే ఎలాంటి మాటలు పడితే అలాంటి అక్కడ అంటున్నాడు అల్లరి పుట్టిస్తున్నాడు. మద్యం. మనం ఏం చేయాలంటే క్రైస్తవులు ఆయన చెప్పిన మనం ఏం చేస్తున్నామంటే, మొన్న అన్నాను చూడండి, అలవాటు భక్తి, ఆచార భక్తి, నామకార్థిక సిగురించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తాగుబోతు వలన తిండిబోతు వలన ఏమొచ్చిందంటే జలప్రళయం వచ్చిందంటే. ఇక మూడోది చూస్తే అమ్మా కామ ఇకారము.
చూడండి, కావాలంటే 19వ అధ్యాయము ఆదికాండము 4వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిగుండముల చేత భస్మం అవటానికి కారణం ఏంటంటే అమ్మా కామయక పురుషులతో పురుషులు సంభోగం చేయాలన్నారు, పిల్లలు వెళ్ళి సంభోగం చేయాలన్నారంట, స్త్రీలు వెళ్ళి సంభోగం చేయాలని అన్నారు పురుషులతో. అయ్యా అది కోడదొరికి లోతు అన్నాడు. ఎక్కడుందా మాట తెలుసా? ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. 2వ పేతురు 2వ అధ్యాయము 2వ పేతురు 2వ అధ్యాయము చూడండి 4వ వచనం చూడమ్మ ఒక్కసారి. ఇరిచిపెట్టక తోసి 21 కూడా చదవండి అమ్మ, 21 కానీ 15 కానీ. భస్మము చేసి ఉంచుటకై దుర్మార్గులు కామ ఇకార యుక్తమైన నడవడి చేత సొదొమ గొమొర్రాల పట్టణం కానీ ఈ జలప్రళయం కానీ ఏమైందంటే కామ ఇకారం అంటే తెలియట్లా, వాయు వరుసలు తెలియదు వాళ్ళకప్పుడు, చిన్న పెద్ద తెలియట్లా. మీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరు? మేము కూడాలి. ఇలా అమెరికాలో కూడా మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు అమ్మా. సంకుతమైన మార్గము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కామ ఇకారం అంటే ఇందాక చెప్పాను చూడండి అమ్మా, స్త్రీల గుడ్ల పురుషులు, పురుషుల గుడ్ల స్త్రీలు. గుర్తుపడటానికి వెళ్ళలేదు, చాలా మార్పులు వచ్చేసినాయి అమ్మ, ఒకప్పుడు లేదు. ఉందా? రోమా 1:26 చూడండి ఎలాంటి స్త్రీలు ఎలాంటి పురుషులు ధర్మం ఇరుస్తున్నారు. అసలు ఆ జలప్రళయం రావటానికి కారణం ఏంటో ప్రియా దేవుని బిడ్డలారా చూడండి అమ్మా. దేవదూతలను సైతం నరకంలో వదిలిపెట్టాల జీవము మార్గం పోవాలంటే మనం ఏం చేయాలంటే పురుషులు కూడా స్వభావమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు కామతత్వములు, నేను చెప్పే మాటల వాక్యం ఉందమ్మా, అదే వాక్యం ఉందా? పురుషులతో పురుషులు, స్త్రీములతో స్త్రీలు తన స్వభావ ధర్మమును విడిచి మార్గాలు తప్పిపోయారు. కింద ఇంకా ఉంటుంది, వాళ్ళంతా చదవద్దులే కానీ చదువుకోండి ఇంటికి వెళ్ళి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కొన్ని విషయాల్లో ఇక్కడికి వచ్చినాక అన్ని కత్తిరించుకోవాలి, క్రైస్తవులైనాక. ఇలాంటి మరణం నుంచి జీవమును దావాలంటే, ఇరుకుదారములో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే సంకుతమైన